యాక్చువల్గా. సో మేము కంప్లీట్గా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ డీల్ చేస్తాము, బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాము. డిఫరెంట్ కంట్రీ నుంచి లైక్ ఇటలీ, టర్కీ, చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వి వాంట్ టు డూ. సో యాక్చువల్గా మాకేంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా బూమ్ అవుతుంది. హైదరాబాద్ కంప్లీట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తారని, అభివృద్ధి అవుతుందని చెప్పే నేను దీనికి ముందుకు వచ్చాను యాక్చువల్గా. లేదండి, మేము ఇంకా కంప్లీట్లీ పాన్ ఇండియా చేస్తాను. ప్రజెంట్గా దీంతో స్టార్ట్ చేసి ఎవ్రీ 6 monthsకి ఒక్కొక్క బ్రాంచ్ స్టార్ట్ చేస్తాము ఒక్కొక్క ఏరియాలో. ప్రజెంట్ మేము హైదరాబాద్లో అండ్ చెన్నైలో ఓపెన్ చేసాము. అండ్ ముందు ఇంకా డిఫరెంట్ స్టోర్స్ ఓపెన్ చేస్తామని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇప్పుడు కోంపల్లిలో అనుకుంటున్నాను అండ్ ఎల్బీ నగర్లో అనుకుంటున్నానండి ఇమీడియట్గా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇండియాలోనే ఒక రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా మారింది. ఇప్పుడు ఇట్లాంటి ఫర్నిచర్ షాప్స్, ఈ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ అన్నిటి మధ్యలో ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు రేట్స్ కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. చాలా క్వాలిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూనిట్ ఉందని చెప్తున్నారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడనే పెట్టుకొని వాళ్ళు అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన క్రెడాయి వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ వారికి చాలా ప్రోత్సాహకరంగా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహకరంగా తీసుకుపోతుందని ఆశిస్తున్నాను. టర్కీ నుంచి వెళ్ళి తీసుకురాలేరు. సో అందుకనే మేము వాళ్ళ కోసం నార్మల్ ప్రైస్కి ప్రతి ఒక్కరు వెళ్ళి కొనుక్కోలేరు కదా, అందుకని మేము రీజనబుల్ ప్రైజెస్కి అక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళకి అందుబాటులో ఉంచుదామని మేము అనుకుంటున్నాం అన్నమాట.